దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొద్దుటూరు లైవ్ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వేటకొడవళ్లు, ఒక 2-వీలర్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. మృతుడి సోదరి వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ నెల 25వ తేదీన వ్యక్తి మర్డర్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మారుతి ప్రసాద్ రెడ్డి హత్యకు అతని సోదరి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు విచారణలో తేల్చారు. ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకొచ్చిన మారుతి ప్రసాద్ రెడ్డిని నడి రోడ్డుపై వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపారు. దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతి ప్రసాద్ రెడ్డి సోదరి అనురాధ ప్రొద్దుటూరులో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. అనురాధతో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో అనురాధకు చంద్రశేఖర్ రెడ్డి భార్య నిర్మలకు తరచూ గొడవ పడేవారు. ఈ విషయంలో అనురాధ సోదరుడు మారుతి ప్రసాద్ రెడ్డి తలదూర్చి నిర్మలను బెదిరించడంతో 2014లో కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉంటే ఏడాది క్రితం నిర్మల కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే మారుతి ప్రసాద్ రెడ్డి అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడన్న అనుమానం నిర్మల కుటుంబ సభ్యుల్లో నెలకొంది. మరోవైపు భర్త చంద్రశేఖర్ రెడ్డి డబ్బులను మారుతి ప్రసాద్ రెడ్డికి ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన నిర్మల తన సోదరులకు విషయాన్ని చెప్పింది. దీంతో మారుతి ప్రసాద్ రెడ్డిని హత్య చేయాలని అంతా కుట్ర పన్నారు. 2014లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కావడానికి మారుతి ప్రసాద్ రెడ్డి వస్తాడని ముందే పసిగట్టిన నిర్మల సోదరులు రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు మారుతిని నరికి చంపారు. ముఖ్యంగా ఈ హత్య చేయడానికి కారణం వివాహేతర సంబంధం. ఇప్పుడు వీళ్ళ అక్క నిర్మలమ్మ అని ఒక ఆమె ఇక్కడ ప్రొద్దుటూరులో ఉంటుంది. వాళ్ళ భర్త చంద్రశేఖర్ రెడ్డికి తర్వాత మృతి చెందిన మారుతి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అక్క అనురాధకి వివాహేతర సంబంధం ఉంది. ఆ విషయంలో ఈ ముద్దాయిలైనటువంటి శ్రీనివాసరెడ్డి, రఘునాథ్ రెడ్డి వాళ్ళ అక్క నిర్మలమ్మ, ఆ అనురాధమ్మ గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో మారుతి ప్రసాద్ రెడ్డి తలదూర్చి వీళ్ళక్క నిర్మలమ్మని కొద్దిగా మందలించి భయపెట్టడం జరిగింది. మారుతి ప్రసాద్ రెడ్డి ఆ కోర్టుకు హాజరవుతాడని ముందుగానే పథకం పన్ని వీరు ఇద్దరు ఇంకా కొంతమంది ఆ కోర్టు దగ్గర ఉండి మారుతి ప్రసాద్ రెడ్డి రాగానే ఆయన అటాక్ చేసి చంపడం జరిగింది. హత్య చేశాక నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వారి నుంచి వేటకొడవళ్లు, 2-వీలర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ హత్య కేసులో మరో 4 పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.